ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలకు పదులు పెడుతోంది. గత ఎన్నికల్లో ప్రభావం చూపని హస్తం పార్టీ ఈసారి జరిగే ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. గెలుపుకు దోహదపడి అంశాలపై దృష్టి సారిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం పీసీసీగా షర్మిలను రంగంలోకి దింపి ఎన్నికల్లో అత్యధిక స్థానాల కైవసంపై ఫోకస్ పెడుతోంది. కర్ణాటక, తెలంగాణ తరహాలో ఏపీలో పై పాగా వేయాలని భావిస్తున్న హస్తం పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో షర్మిలకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓటర్లు కాంగ్రెస్ కు ఓటు వేయలేదు. అయితే ఈసారి మాత్రం జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. దీంతో ఏపీలో వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం ఖరారు కావడం, ఆపై ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఎంపికైన షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కలిసొచ్చే వారితో కలిసి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు షర్మిల. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.